పూరా లోకల్. అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై ఇటీవల సెనేట్లో సుదీర్ఘ చర్చ సాగింది. 3 రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టైబ్రేకర్గా మారి బిల్లును గట్టెక్కించారు. ఆ తర్వాత ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో బిల్లును 2 రిపబ్లికన్లు కూడా వ్యతిరేకించారు. మొత్తం మీద ఇది చట్టరూపం దాల్చడంతో ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. సాయుధ బలగాల నుంచి మొదటి రోజు వారి కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్ను కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని ట్రంప్ అన్నారు. ఉత్సవంలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్ హౌస్ సిబ్బంది తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు కూడా గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావలసిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి ఈ కొత్త చట్టంలో ఉన్నాయి. అయితే లక్షల మంది అమెరికన్లు ఈ చట్టంతో ఆరోగ్య బీమా కోల్పోతారని విశ్లేషకులు భావిస్తున్నారు.